వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం విలేజ్ స్టైల్లో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చేస్తున్నాను. మరింత కష్టపడుతున్నందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేస్తాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా మనం చికెన్ కర్రీ, చికెన్లో వెరైటీస్ చేసుకుని తింటాం కదా, కానీ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చి వాటిలో పార్ట్స్ ఉంటాయి కదా, కందనకాయ, లివర్, గుండె, వాటితోటి నేను ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఈ కందనకాయ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఆ కందనకాయ మీద ఉన్నటువంటి వేస్ట్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, ఎంత కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ కందకాయ వేస్ట్ అంతా కూడా మనం చాకుతోటి ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. పీస్ ఒకవేళ మనకి ఈ విధంగా ఉంటే, ముక్క కనుక పెద్దగా ఉంటే వాటిని మనం 2 ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్క అయితే కనుక డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చండి. ఇది పెద్దగా ఉందని చెప్పి నేను వాటిని 2 పీసెస్ కింద ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు లివర్ దాన్ని నేను 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఫస్ట్ టైం క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మరింత నీచు వాసన వస్తుంది, అందుకని ఆ విధంగా క్లీన్ చేసుకో, కొంతవరకు తగ్గుతుందండి. మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్న దాన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకుంటున్నామండి. ఒక కడాయిలో వేసుకున్నాము. మనం ఎటువంటి ఏమి యాడ్ చేయలేదు. నేను ఎటువంటి ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. డైరెక్ట్గా నేను ఏదైతే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయో వాటిని డైరెక్ట్గా కడాయిలో, ప్లెయిన్ కడాయిలో వేసేసుకొని ఈ విధంగా నేను దాంట్లో ఉన్న వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా ఉంచాను. కొద్దిగా మధ్యలో నేను చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయాక అందులో ఒక గెట్టెడు ఆయిల్ వేసుకోవాలి. అది కూడా కొంచెం మనకి మగ్గాక మనం ఇందులో నేను కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ అనేది యాడ్ చేశాను. దానికి ముందు నేను 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా, అంటే 4-5 ఆకులు పుదీనా యాడ్ చేశాను. పుదీనా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల నేను కారం వేసుకుంటున్నాను. అంటే మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. నేను ఇప్పుడు వేసింది ఏంటంటే కసూరి మెంతి అంటాం కదా, దాన్ని కొంచెం ఇలాగా చేతితో నలుపుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఫైనల్గా మనకి డెలీషియస్ ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సాంబార్ చేశానని చెప్పాను కదా, సాంబార్కి నేను ఇప్పుడు దీన్ని సైడ్ డిష్గా చేసుకునండి రెసిపీ. చాలా బాగుంది. 2 కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. సాంబార్ రెసిపీ కూడా పెడతానండి, కాబట్టి మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.